శంకరి రాజధాని అమరావతిపై ప్రభుత్వ కుట్రలు ఆగడం లేదు. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణపై రైతులు ఇప్పటికే మండిపడుతున్నారు. తాజాగా పరిహారం చెల్లించిన భూములు, రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన భూముల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పరిహారం చెల్లించిన 191 ఎకరాలు, రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం 220 ఎకరాలు సేకరించింది. ఈ భూముల నోటిఫికేషన్ ఉపసంహరిస్తే రాజధాని మాస్టర్ ప్లాన్ చిన్నాభిన్నం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే లోపే ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు ఫైళ్లను తిరగేస్తున్నారు. స్కెడ్యూల్ లోపే ఉపసంహరణ గెజిట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిఆర్డీఏ నిబంధనలు స్పష్టంగా ఉన్నా చట్ట విరుద్ధమని తెలిసినా ప్రభుత్వ విధ్వంసం యత్నాలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏంటి అప్డేట్స్? శంకరి, రాజధానిపై ప్రభుత్వం కుట్రలు ఆగడం లేదు. నిన్న 21 రెవెన్యూ విలేజెస్ లో 620 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ని రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ నిన్న ఉదయం నుంచి కూడా మళ్ళీ సరికొత్త ప్రతిపాదనలు ప్రారంభమయ్యాయి. రాజధానిలో అత్యవసరంగా సేకరించిన 190 ఎకరాలకు ఇప్పటికే రైతులకు కూడా డబ్బులు ఇచ్చేశారు. అదేవిధంగా రాజధానిలో రహదారుల అభివృద్ధికి ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, ఇతర ఆర్టీఎల్ రోడ్స్ కానీ, వీటి నిర్మాణం కోసం దాదాపుగా 221 ఎకరాలను సేకరించారు. ఈ 221 ఎకరాల మౌలిక సదుపాయాల కల్పన కోసం సేకరించిన 220 ఎకరాలు, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం సేకరించిన 190 ఎకరాల నోటిఫికేషన్లు కూడా రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను చకచకా నడుపుతుంది. పురపాలక శాఖలో ఒక ఉన్నతాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు సిఆర్డీఏ అధికారులు ఈ ఫైళ్లకు చకచకా నడుపుతూ ఉన్నారు. అవి ఈ రోజు రేపట్లో మళ్ళా గుంటూరు జిల్లా కలెక్టర్ గెజిట్ ఇస్తారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏవైతే ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యంగా రహదారుల నిర్మాణం, అదేవిధంగా రాజధానిలో అత్యవసర పనుల నిమిత్తం సేకరించిన 190 ఎకరాలు, అదేవిధంగా ఈ రహదారుల నిర్మాణం కోసం సేకరించిన 220 ఎకరాల నోటిఫికేషన్లను రద్దు చేస్తే మాత్రం మాస్టర్ ప్లాన్ చిన్నాభిన్నం అవుతుంది అనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో కీలకమైన అంశం ఏంటంటే, రాజధాని రైతులు ఇప్పటికే 21 రెవెన్యూ విలేజెస్ లో 625 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో దీనిపై కోర్టును ఆశ్రయించాలని చెప్పి నిర్ణయించారు. సిఆర్డీఏలో నిబంధనలు సిఆర్డీఏకి సంబంధించి సిఆర్డీఏ చట్టంలో కానీ, భూ సమీకరణ ఒప్పందంలో కానీ రైతుల అనుమతి లేకుండా, అంటే ఎవరైతే భూ సమీకరణ కింద భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారో ఆ రైతుల అనుమతి లేకుండా, అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవడానికి వీల్లేదు అని కూడా వాళ్ళంతా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘించి కూడా భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడం పైనే ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టపరంగా చల్లని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తుందని, మళ్ళీ తిరిగి అధికారంలోకి రాము అనే ఉద్దేశంతోనే రాజధాని మాస్టర్ ప్లాన్ ను చిన్నాభిన్నం చేసి వెళ్లిపోవాలి అని చెప్పి వచ్చే ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టేందుకు వీలు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే కొంతమంది అధికారులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేత ఆదేశాల మేరకే ఇటువంటి పనులు చేస్తున్నారని కూడా రాజధాని రైతులు మండిపడుతున్నారు. సిఆర్డీఏ చట్టం, భూ సమీకరణ ఒప్పందం, మాస్టర్ ప్లాన్ నిబంధనలు తెలిసిన వారు ఎవరైనా కూడా ఇటువంటి పనులు చేయరు అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. దీని కోర్టులోనే ఎవరైతే అధికారులు ఇప్పుడు నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతూ ఈ ప్రతిపాదనలు ఎవరైతే నడుపుతున్నారో, ఇప్పటి వరకు భూసేకరణ నోటిఫికేషన్ కు సంబంధించి ఎవరైతే ఇటువంటి పనులు చేసి ఈ ప్రతిపాదనలు నడిపారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి వాళ్ళని చట్టం ముందు, కోర్టు ముందు దోషులుగా నిలబెడతాము అని కూడా సిఆర్డీఏ చట్టం, భూ సమీకరణ ఒప్పందం, మాస్టర్ ప్లాన్ నిబంధనలు తెలిసిన కొంతమంది టీడీపీ కీలక నేతలు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి కోర్టుకు వెళ్లేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. సిఆర్డీఏ చట్టం, భూ సమీకరణ ఒప్పందం అంత పటిష్టంగా ఉండటం వల్లనే ఈ రోజు వరకు కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, రాజధాని భూ సమీకరణ ఒప్పందం కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి నిజం కాలేదని కోర్టులు, సర్వోన్నత న్యాయస్థానాలు కూడా కొట్టివేసిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు కానీ, కొంతమంది రిటైర్డ్ అధికారులు కానీ, లేకపోతే రాజధాని రైతులు కానీ, రాజధాని రైతుల తరపున కోర్టుల్లో పోరాడిన న్యాయవాదులు కానీ స్పష్టంగా చెబుతూ ఉన్నారు.